హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా పచ్చి అరటికాయతో అండి. పచ్చి అరటికాయలు వస్తాయి కదండి, ఆ అరటికాయతో మనం ఈ ఫ్రైని తయారు చేసుకోబోతున్నాము. ముందుగా అరటికాయకి పీల్ మొత్తం పీలర్తో రిమూవ్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అరటికాయ ఎప్పుడు కూడా వాటర్లో వేసుకోవాలండి, లేకపోతే నల్లగా తయారైపోతాయండి. అలా చాప్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదండి అరటికాయ ముక్కలు, ఆ అరటికాయ ముక్కలు అందులోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా యాడ్ చేసుకోండి. ఈ పచ్చి అరటికాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ అరటికాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేలోపు మనము మిక్సీకి పట్టుకునేద్దామండి దీనికి కావలసిన మసాలా అనేది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు, రుచికి సరిపడా కారం, రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బెల్లం, కొద్దిగా చింతపండు, చిటికెడంత పసుపు, అన్నీ యాడ్ చేసుకొని రఫ్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది కాసేపు పక్కకు పెట్టుకోవాలి. మనము ఈ పచ్చి అరటికాయల్ని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్నానండి నేను ఈ అరటికాయల్ని. ఇది కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పప్పుల పొడిని వేసుకున్నాం కదండి, అందులోకి యాడ్ చేసుకోవాలి. అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే పుదీనాని యాడ్ చేసుకోవచ్చు అండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అది మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి రఫ్గా మిక్సీకి యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకోవాలండి, నున్నగా బ్లెండ్ చేయకండి. ఇది రఫ్గానే ఉండాలి. ఇప్పుడు అదే పాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉద్దిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నాం కదండి అరటికాయ మిశ్రమము, అది యాడ్ చేసుకోవాలి. అది మనం ఇలా యాడ్ చేసుకున్నప్పుడు ముద్దగానే ఉంటుందండి. ఇలా మనము బాగా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి పొడి పొడిలాగా తయారవుతుందండి. చూస్తే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయ్యి కొంచెం డ్రై అవ్వడం స్టార్ట్ అయింది. ఇలానే కంటిన్యూగా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఇలా పొడి పొడిగా తయారవుతుంది. మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇలా బాగా పొడి పొడి అయిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.